ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 7 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలో ఒక కమిటీ రివ్యూ చేస్తా ఉంది. ఇప్పుడు ఈ రిజర్వేషన్‌కి సంబంధించిన అనేక అంశాలు ఏదైనా ముట్టుకోవాలంటేనే పార్టీలు వాటిని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూసి, ఆ ప్రజలకే అన్యాయం జరిగే అంశాలను కూడా రివ్యూ చేయడానికి వీలు లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాయి. ఉదాహరణకి 30 ఇయర్స్ నుంచి మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ గురించి పోరాడుతున్నాడు. మాలలకి, మాదిగలకి ఇవ్వబడిన ఒకే కోటాలో తక్కువ శాతం ఉన్న మాలలు, ఎక్కువ శాతం ఉన్న మాదిగల కంటే ఎక్కువ లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళని వర్గీకరించి వాళ్ళ కోటా వాళ్ళకి, జనాభా నిష్పత్తిని బట్టి వాళ్ళ కోటా వాళ్ళకి, వీళ్ళ కోటా వీళ్ళకి ఇస్తే ఎవరి సౌకర్యాలు వాళ్ళు పొందుతూ ఉంటారు. వీటిని టచ్ చేయడానికి అస్సలు ఏ ఒక్కరు రాజకీయంగా దీన్ని వాడుకోవటం, ఆ తర్వాత కింది స్థాయిలో అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించడం, కేంద్రంలో దాన్ని రివ్యూ చేయకుండా పక్కన పడేయటం. ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది మాదిగలు ఉంటారు, ఒక రాష్ట్రంలో తక్కువ మంది వాళ్ళు ఉంటారు. సో ఈ జనాభా నిష్పత్తిని బట్టి చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని కదిలించడం ఎందుకు, తేనె తొట్ట అని చెప్పి ఒక పక్కన పడేస్తుంటారు అనమాట. వాస్తవానికి ఇంకొక ప్రధానమైన అంశం మొదటి నుంచి నిర్లక్ష్యం చేయబడతా ఉంది. రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే వర్గాలలో ఒక కుటుంబానికి ఒకసారి రిజర్వేషన్ పొందాక తిరిగి ఆ కుటుంబానికి అలాంటి అవకాశం లేకుండా చేయాలనే వాదన ఉంది. ఎందుకంటే ఒక కుటుంబం ఒక అవకాశం పొందిందంటే రిజర్వేషన్, ఆ కుటుంబం కాకుండా మిగతా కుటుంబాలు పొందాలి. లేదంటే ఈ కుటుంబంలోని వ్యక్తులే నిరంతరం అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటారు, మిగతా వాళ్ళు ఎప్పుడు వెనకబడిపోతుంటారు. అంటే 100 కుటుంబాలు ఉన్నాయంటే 1-2 కుటుంబాలే మొత్తం ఆ అవకాశాలని గ్రాప్ చేసుకుంటాయి, మిగతా కుటుంబాలకు అవకాశాలు లేకుండా చేస్తాయి. ఈ సమస్యని ఎంతమంది ప్రస్తావిస్తూ వస్తున్నారు, దాన్ని టచ్ చేస్తే రాజకీయ పార్టీలు అంగీకరించట్లేదు. ఇప్పుడు జస్టిస్ విక్రమ్ ఈ చర్చని లేవనెత్తాడు. ఇప్పుడు ఇది పరిష్కారం అవుతుందేమో చూడాలి.